లడ్డు చేసుకునే విధానం. 2 కప్పుల శనగపిండి తీసుకొని నేను ఎట్లా కలుపుకున్నానో మీరు కూడా అట్లనే కలుపుకొని పక్కన పెట్టుకోండి. బాండి తీసుకొని మనం ఆయిల్ గరం చేసుకున్న తర్వాత కొంచెం తీసుకొని చిల్లుల గంట మీద గరిటెతో 2 గంటల పిండి పోసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే పైకి పట్టుకోవద్దు, కిందికి పట్టుకోవాలి. ముత్తాల్లాగా అంతా రాలిపోతుంది. లడ్డు కట్టుకోనికి మనకు మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంబడే మళ్ళీ ఈ చిల్లుల గంటను మనము క్లీన్ చేసుకోవాలి. ఈ పిండిని అంతా ఎప్పుడు వేసినా క్లీన్ చేసుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వేయడానికి మనకు మంచిగా ఉంటుంది. వేరే బాండి పెట్టుకొని మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెర తీసుకొని 1 కప్పు వాటర్ తీసుకొని పాకానికి మనము వేరే బాండిలో రెడీ చేసుకుందాం. పాకం చక్కెర పోసిన తర్వాత చెంచాతో మనం కలుపుతూ ఉంటే తొందరగా కరిగిపోతుంది. మనం అప్పుడు కూడా మళ్ళీ దాన్ని పాకం కట్టిందో లేదో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చేయితోని పాకంను చెక్ చేయాలి. చెక్ చేయాలి ఏళ్ళు పెట్టి ఇట్లా. చెక్ చేసిన తర్వాత పాకం వచ్చింది, తీగ పాకం రాగానే పక్కకు పెట్టుకోవాలి. ఆ పాకం తీసుకొని అందులో కలుపుకొని ఒక్కసారి కాకుండా 2 సార్లు కలుపుకొని నేను ఎట్లా కలుపుకుంటున్నానో మీరు కూడా నేను కలిపిన విధంగానే మీరు కూడా కలుపుకొని పక్కన పెట్టుకొని దానిపైన మూత పెట్టుకోండి. నేను కూడా మూత పెట్టుకున్నా, మీరు కూడా మూత పెట్టుకోండి. ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం తీసుకొని లడ్డు చుట్టుకున్న లడ్డును 1 గంట సేపు ఫ్యాన్ గాలి కింద పెట్టినంటే తయారైపోతుంది ఈజీగా. అది 1 గంట సేపు మన ఇంట్లోనే ఫ్యాన్ గాలికి పెట్టినామనుకో అది మంచిగా ఆరిపోతుంది. మనకు తినడానికి రెడీ అవుతుంది. మంచి టేస్టీ లడ్డు ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా రెడీ చేసుకోండి. ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకొని మీరు కూడా టేస్ట్ లడ్డు, హెల్దీ లడ్డు తినండి. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.